అందరికీ నమస్కారం. ప్రేమ పార్ట్ 3 రచించిన వారు విజయ్ గారు. ఒకరోజు తమ దగ్గరి బంధువుల పెళ్ళికి వెళ్తారు వర్షిణి వాళ్ళు. అదే పెళ్ళికి రమేష్, సురేఖ, మోక్ష కూడా వస్తారు. అందరూ అక్కడ కలుసుకుంటారు. రమేష్కి వాళ్ళతో మాట్లాడాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. రాజేంద్ర స్వయంగా వెళ్ళి పలకరిస్తాడు. రమేష్ కొంచెం ఇబ్బందిగా, సారీ రాజేంద్ర గారు, మా వల్ల మీకు ఇబ్బంది కలిగింది అంటాడు చేయి పట్టుకుని. రాజేంద్ర, అయ్యో బావగారు, అలా అనకండి, వాళ్ళకి ఏవో అభిప్రాయాలు కలవలేదు, దానికి మనమేం చేస్తాం అంటాడు. సురేఖ, వాడు అలా అన్నాడని ఇప్పటి వరకు వాడితో మాట్లాడలేదు ఈయన అంటుంది బాధగా. ఆ మాట వినగానే వర్షిణికి గుండె బరువెక్కి కన్నీరు వస్తుంటే తల పక్కకి తిప్పి కళ్ళు తుడుచుకుంటుంది, ఎవరూ చూడకుండా. రమేష్, ఇంత మంచి అమ్మాయి మా ఇంటికి తీసుకెళ్ళలేకపోయినందుకు కొంచెం బాధ అంతే. వాడు నన్ను అర్థం చేసుకుంటాడు, కాకపోతే నాలో బాధ వాడి మీద ప్రేమని డామినేట్ చేసింది, అందుకే కోపం తగ్గలేదు అంటాడు చిన్నగా నవ్వుతూ. తులసి, మీ తండ్రులు ఎప్పుడూ అంతేనా అన్నయ్య? ఈయన అంతే, వీడి మీద కోపం వస్తే కనీసం నెల రోజులు మాట్లాడరు అంటుంది నవ్వుతూ. రాజేంద్ర, సరే, ఇంతకు మళ్ళీ ఏదన్నా సంబంధం చూసారా అబ్బాయికి అంటాడు. సురేఖ, లేదన్నయ్య, చెప్పా కదా, ఈయనకి కోపం తగ్గలేదు, అంతేకాదు వాడు కూడా ఇంతకుముందులా యాక్టివ్గా లేడు, ఫోన్ చేసినా ఏదో యోగక్షేమాలు మాట్లాడి పెట్టేస్తున్నాడు అంటుంది బాధగా. వర్షిణికి చాలా బాధగా అనిపిస్తుంది మనసులో. రమేష్, మరి అమ్మాయికి ఏమన్నా సంబంధాలు చూస్తున్నారా? తులసి, లేదన్నయ్య, కొంచెం ఆగుదామనుకున్నాం అంటుంది. సురేఖ, మహాలక్ష్మి లాంటి పిల్లవే, ఎంతో పెట్టి పుట్టాలి నిన్ను చేసుకోవాలంటే అంటుంది బుగ్గలు పట్టుకొని. మోక్ష, నిజంగా చాలా బాగుంది వదిన, సారీ మిమ్మల్ని అలా పిలవచ్చో లేదో అంటుంది. తులసి, నిక్షేపంగా పిలవమ్మా, మనం బంధువులమే, నువ్వు కూడా చాలా చక్కగా ఉన్నావు, ఏం చేస్తున్నావమ్మా అంటుంది తల మీద చేయేసి. మోక్ష, బీటెక్ థర్డ్ ఇయర్ చేస్తున్న అత్తయ్య అంటుంది. రాజేంద్ర, అబ్బాయి ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాడు? సురేఖ, మొన్ననే హైదరాబాద్కి వచ్చాడు అన్నయ్య. వర్షిణికి సంతోషంగా అనిపిస్తుంది హర్షిత్ హైదరాబాద్ వచ్చాడని తెలియగానే, కానీ ఏ కంపెనీయో ఎలా తెలుసుకోవాలి అనుకుంటుంది. వెంటనే మోక్షని పక్కకి తీసుకెళ్ళి, మీ అన్నయ్య ఏ కంపెనీలో చేస్తున్నాడు? మోక్ష, అదేం తెలియకుండానే పెళ్లి చూపులకు ఒప్పుకున్నావా వదిన? అయినా ఇప్పుడెందుకు ఆ డీటెయిల్స్ అంటుంది నవ్వుతూ. వర్షిణి, అప్పుడు అలా అయిందిలే, నా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళకి రిఫరెన్స్ ఇస్తారేమో అని అడుగుతున్నా అంటుంది నవ్వుతూ. మోక్ష కంపెనీ పేరు చెప్పగానే వెంటనే అక్కడే రజనీ చేస్తున్నట్టు గుర్తొస్తుంది. తన సంతోషాన్ని బయటపడనీయకుండా వెళ్దాం పద అని చెప్పి పెద్దవాళ్ళ దగ్గరకు తీసుకొస్తుంది. ఇక్కడ కైలాష్కి మోక్షాన్ని చూసినప్పటి నుండి మనసులో ఉండదు. ఇంటికి వెళ్ళాక అమ్మ నాన్నతో చెప్దాం అనుకుంటాడు. వర్షిణి మోక్ష పక్కకెళ్ళాక, రమేష్, మీ అమ్మాయి కూడా చక్కగా ఉంది, ఏమన్నా సంబంధాలు చూస్తున్నారా అంటాడు. సురేఖ, అప్పుడేనా, తనకి చదువు అయిపోయాక చూద్దామనుకుంటున్నాం అన్నయ్య అంటుంది. తులసి, ఒకవేళ తన మనసులో ఎవరూ లేకుంటే మాత్రం మా ఇంటికి కోడలుగా పంపండి, కన్న బిడ్డలా చూసుకుంటాం అంటుంది సురేఖ చేయి పట్టుకొని. రమేష్, ఒక్కసారి అమ్మాయిని కూడా కనుక్కుంటా, తాను ఒప్పుకుంటే మా ఇంటి మహాలక్ష్మిని మీకు ఇస్తాం బావగారు అంటూ చేతిలో చేయేస్తాడు. కైలాష్కి చాలా సంతోషంగా ఉంటుంది, అడగకుండానే తన కోరిక తీరుతున్నందుకు. అంతలో వర్షిణి, మోక్ష అక్కడికి వస్తారు. అందరూ కాసేపు మాట్లాడుకొని పెళ్ళి చూసుకొని వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళగానే వర్షిణి రజనీకి ఫోన్ చేసి హర్షిత్ గురించి అడుగుతుంది. రజనీ కూడా తాను హర్షిత్ చేస్తున్న ప్రాజెక్ట్లోనే చేస్తున్నానని, తన గురించి ఎందుకు అడుగుతున్నావు అని అంటుంది. వర్షిణి, తనే నన్ను చూసి ఇష్టపడి పెళ్లి చూపులకు వచ్చింది అంటుంది. రజనీ, అవునా, సరే, ఇప్పుడెందుకు తన గురించి అడుగుతున్నావు అంటుంది. వర్షిణి, అదంతా నేను వచ్చాక చెప్తాను, రేపే హైదరాబాద్ వస్తున్నా, తాను ఎక్కడుంటాడో డీటెయిల్స్ కనుక్కో అంటుంది. రజనీ, అదంతా నేను చూసుకుంటాను, ఎందుకంటే
తను నాకు బాగా తెలుసు. నెల్లూరు అమ్మాయిని కదా, కొంచెం బాగా పలకరిస్తారు. మిగిలిన అందరితో కంటే నాతో బానే ఉంటారులే. నువ్వేం దిగులు పడకు, వచ్చేసేయ్ అని ఫోన్ పెట్టేస్తుంది. వర్షిని ఇంట్లో చెప్తుంది హైదరాబాద్లో ఉన్న రజనీ దగ్గరకు వెళ్తానని. అందరూ సరే అంటారు. తనకు కొంచెం వాతావరణం మారినట్టు ఉంటుందని. తర్వాత రోజు రజని హర్షిత్తో మాట్లాడాలని కాఫీకి వస్తారా అని అడుగుతుంది. ఇద్దరూ కలిసి కాఫీ షాప్కి వెళ్తారు. రజని, ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి సార్. మీరు ఎందుకు ముభావంగా ఉంటారు అందరితో? ఏదన్నా ప్రాబ్లమా ఇక్కడ అంటుంది. హర్షిత్, ఎందుకు అలా అనిపించింది రజని? నేను అందరితో ప్రొఫెషనల్గానే ఉన్నాను. నీతో కొంచెం ఫ్రీగా ఉన్నాను అంటే నువ్వు మన నెల్లూరు అమ్మాయివనే కాదు, వర్క్ కూడా బాగా చేస్తున్నావని అంతే అంటాడు. రజని, అలా ఏం కాదు, మీరు చాలా రిజర్వ్డ్గా ఉంటున్నారు. కారణం చెప్పకూడదని అయితే వద్దులేండి అంటుంది. హర్షిత్, గుడ్ అబ్జర్వేషన్. సరే అయితే చెప్తాను. రీసెంట్గా ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను. బట్ బ్యాడ్ లక్, నాకు తనను చేసుకునే అదృష్టం లేదు అంటాడు కొంచెం బాధగా. రజని, అయ్యో, తను మిమ్మల్ని రిజెక్ట్ చేసిందా అంటుంది. హర్షిత్, అయ్యో అదేం లేదు. తన వరల్డ్ చాలా చిన్నది, అందమైనది. కానీ మా అభిప్రాయాలు కలవలేదు, అందుకే వద్దనుకున్నాం అంటాడు తల పక్కకి తిప్పి. రజని చాలా ఆశ్చర్యంగా చూస్తుంది. ఎక్కడా కూడా వర్ష గురించి చెప్పడం లేదు, కేవలం అభిప్రాయాలు మాత్రం కలవడం లేదని చెప్తున్నాడు అనుకుంటుంది. రజని, సరే ఆ అమ్మాయిని నేను చూడొచ్చా సార్ అంటుంది. హర్షిత్, లేదు రజని, ఫొటోస్ డిలీట్ చేశాను అంటాడు. రజని, అయ్యో అదేంటి సార్? హర్షిత్, పరాయి ఆడపిల్ల ఫోటోలు అలా ఫోన్లో ఉంచుకోవడం తప్పు కదా, అందుకే డిలీట్ చేశాను అంటాడు. రజనీకి చాలా బాధగా అనిపిస్తుంది. ఇద్దరూ కాఫీ తాగి వెళ్ళిపోతారు. పొద్దున్నే రజనీ వచ్చి వర్షిణిని రిసీవ్ చేసుకొని తన రూమ్కి తీసుకెళ్తుంది. వర్షిణి, డీటెయిల్స్ అన్నీ కనుక్కున్నావా? ఎక్కడుంటాడో తెలుసా అంటుంది ఆత్రంగా. రజనీ, ఒసేయ్, ముందు వెళ్ళి ఫ్రెష్ అవ్వు, మాట్లాడుకుందాం అని బాత్రూంలోకి తోసేస్తుంది. వర్షిణి వెంటనే ఫ్రెష్ అయి వచ్చేసి, ఇప్పుడు చెప్పవే అంటుంది. రజని, నేను కాదు, నువ్వు చెప్పాలి. అసలు ఏంటి విషయం? ఎందుకు తన గురించి అలా అడుగుతున్నావు అంటుంది కళ్ళలోకి చూస్తూ. వర్షిణి, ఆ రోజు మాల్లో డిస్కషన్ తర్వాత తను హర్షిత్ గురించి ఆలోచించడం, తనకు హర్షిత్ మీద కలిగిన ప్రేమ అంతా చెప్తుంది. రజని వర్షిణిని గట్టిగా హత్తుకొని, గుడ్ గర్ల్, ఇద్దరూ ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తూ ఎలా ఉంటున్నారే అంటుంది. వర్షిణి, ఇద్దరం ఒకరి గురించి ఒకరం ఆలోచిస్తున్నామా అంటుంది అయోమయంగా. రజని, అవునే, తను కూడా నీ గురించి ఆలోచిస్తూ ఎవరిని పట్టించుకోవడం లేదు అంటుంది. వర్షిణి, అవునా, నీకెలా తెలిసే? నీతో చెప్పాడా అంటుంది ఆశ్చర్యంగా. రజని నిన్న జరిగిన డిస్కషన్ మొత్తం చెప్తుంది వర్షిణికి. తనకి కళ్ళల్లో నీళ్లు వస్తాయి అంతా వింటుంటే. రజని, ఏంటే ఏడుస్తున్నావు? పిచ్చిదానా, తాను నీ గురించి ఆలోచిస్తూ ఎవరిని పట్టించుకోవటం లేదు. ఇప్పుడు నిన్ను చూస్తే నిన్ను వదులుకోడు అంటుంది కళ్ళు తుడుస్తూ. వర్షిణి, సరే పద వెళ్దాం, నన్ను తాను ఉంటున్న ఇంటికి తీసుకెళ్ళు అంటూ రూమ్లోంచి బయటికి తీసుకొస్తుంది రజనీని. రజని వర్షిణిని స్కూటీ ఎక్కించుకొని హర్షిత్ ఉంటున్న ఇంటి ముందు ఆపి వెళ్ళి కాలింగ్ బెల్ కొడుతుంది. అప్పటికే నిద్రలేచి ఎక్సర్సైజ్ చేసి కాఫీ తాగుతున్న హర్షిత్ వచ్చింది ఎవరా అనుకుంటూ వెళ్ళి డోర్ ఓపెన్ చేయగానే ఎదురుగా రజనీని చూసి, ఏయ్, ఏంటి పొద్దున్నే ఇటొచ్చావు అంటాడు. అప్పటి వరకు వర్షిణి కనపడకుండా నుంచున్న రజని చిన్నగా పక్కకి జరుగుతుంది. వర్షిణి కన్నీళ్లతో హర్షిత్ వైపు చూస్తూ నిలబడి ఉంటుంది. హర్షిత్, వర్ష అంటాడు ఆశ్చర్యంగా. రజని, ఏమ్మా, చూసావుగా, ఇంకా ఏం మాట్లాడుకుంటావో నీ ఇష్టం, నేను వెళ్ళొస్తా అని హర్షిత్కి కన్ను కొట్టి వెళ్ళిపోతుంది. మిగిలిన కథ నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ like, share and subscribe to my YouTube channel. Thank you.